మనిషి జీవితంలో భయం రావడం సహజమే, కానీ భయానికి లోబడి తన కర్తవ్యాన్ని వదిలేయడం ధర్మం కాదు. నీ కర్తవ్యాన్ని నీవు నిజాయితీగా చేయాలి. ఫలితం గురించి ముందే ఆలోచించవద్దు. కర్మ నీ చేతిలో ఉంది, ఫలాన్ని కాలానికి భగవంతునికి వదిలేయాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం అయినా నష్టం అయినా, విజయం అయినా అపజయమైనా, అన్నిటినీ సమానంగా స్వీకరించడమే యోగం. తన మనసును నియంత్రించగలిగిన వాడే నిజమైన విజేత. బయటి ప్రపంచాన్ని మార్చే ముందుగా తనలో స్థిరత్వాన్ని పెంచుకోవాలి. శాంతి బయట దొరకదు, నిజమైన శాంతి మన అంతరంగంలోనే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా సరైనవిగా మారతాయి. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే నమ్మకం. నీవు ఒంటరివాడు కాదు, ప్రతి క్షణం ఒక దివ్య శక్తి నీతోనే ఉంటుంది. నీ కర్తవ్యాన్ని పూజగా భావించు, ఫలాన్ని భగవంతునికి అర్పించు. అప్పుడు ప్రతి కర్మయోగమవుతుంది. ఈ ఉపదేశం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.